పెద్దపల్లి జిల్లా బసంతనగర్ విద్యుత్ ఏఈ మానాల ప్రసాద్ తీరుపై యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపరేటర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మద్యం మత్తులో వేధింపులు గురిచేస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాఘవాపూర్ ఎస్సీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తక్షణమే విచారణ జరిపి ఆపరేటర్లకు న్యాయం చేయాలని యూనియన్ నేత స్వామి ఎస్సీకి వినతి పత్రం అందజేశారు. వేరిస్తారు. సాయంత్రం కూడా వర్షం పడదు సార్. ఇలా వర్షం పడితే ఎవరు తీసుకొచ్చడానికి కదా, ఆయన తప్పు చేసిన వ్యక్తి వాళ్ళ భార్యను తీసుకొని వచ్చిండు. ఒక ఆయన కాలు ఉంటే ఆయన వాళ్ళ నాన్న తీసుకొని వచ్చిండు. అందరూ అటుగానే వచ్చారు. ఆ వర్షానికి రాలేక అయితే వాళ్ళ భార్యను తీసుకొని వస్తే ఆయనతో మాట్లాడారు సార్. అది అయిన ప్రాబ్లం. అయిన కోసం అందరినీ ఫ్యామిలీని తీసుకొని రావాలని చెప్పి మిమ్మల్ని రిస్ట్రిక్షన్ పెట్టిండు. వచ్చినాక మీరు నా మాట ఖాతరు చేద్దరని చెప్పి అట్ట కూడా తిట్టిండు. మీటింగ్ పెట్టినప్పుడు ఒక్కరినే టార్గెట్ చేసి అరే ఇట్లనే నువ్వేంద్రా లీడర్లో చెప్తావరా నువ్వు ఈ పద్ధతిగా మాట్లాడు. సెక్షన్ మీటింగ్ పెట్టినప్పుడు అందరు ముంగట అంటే ఎట్లుంటాయి సార్? కొంచెం మానవత్వంతో ఆలోచించాలి. మేము అడ్జస్ట్ చేసుకుంటాం కదా, అడ్జస్ట్ చేసుకోవాలి. వాడు ఎన్నో కావాలి. నువ్వు డ్యూటీ డ్యూటీ పెట్టుకో, వాడే చేసుకుంటాడు. కానీ ఒకరి డ్యూటీ వాళ్ళు చేసుకోవద్దు. అట్లా చేసినా కూడా నేను రూల్స్కు వ్యతిరేకము. నాకు సంస్థ జీతం ఇస్తుంది, నేను సంస్థ జీతం ఇస్తాను కానీ ఎట్లా సంస్థ పనిచేయాలి ఎట్లా పనిచేస్తానని మాట్లాడుతున్నాను. ఎస్సీ గారికి చెప్పిందా అయిందని నాకు ఎవరికి చెప్పిందని నాకు తెలుస్తున్నా. యూనియన్లో నేను చెప్తున్నాను సార్, అంతే సార్. మరి నేను మొన్న అదంతా అయిపోయాక మొన్న ఐదారు రోజుల నుండి సార్ కోసం డిప్యూటేషన్ పెట్టుకోవాలని సంతకాల కోసం అని పేపర్లు మెడికల్ పేపర్స్ అవన్నీ పట్టుకొని పోయినాయి సార్ ఆఫీస్. 5 రోజుల నుండి తిరిగి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎవరు చేసినా మా సార్ వాళ్ళు చేసినా ఎవరు చేసినా లిఫ్ట్ చేయలేదు సార్. లిఫ్ట్ చేయకపోతే ఆఖరికి 5 గంటల క్రితం ఉండడానికి తెలుసుకొని నేను 5 గంటలకు పోయాను సార్. ఆఫీస్కి పోయాను. పోతే పేపర్ అని చూసి టేబుల్ ఆరేసి బయటకు వచ్చి ఇష్టం ఉన్నట్టు ఇచ్చింది సార్. ఫస్ట్ నా సెల్లు ముందుకున్నాను సార్. లైన్ మ్యాన్ ఉన్నాడు, లైన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఎస్ఎల్ అయింది. బసంతనగర్ ఏఈ గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ అనేది మా ఆపరేటరు జయదేవ్ అని బసంతనగర్ సబ్స్టేషన్లో పనిచేస్తాడు. అతను గతంలో ఒకరోజు ధర్నాకు వెళ్ళినందుకు, యూనియన్లో భాగంగా ధర్నాకు వెళ్ళినందుకు ఆ ధర్నాను మనసులో పెట్టుకొని ప్రతి డ్యూటీలో ఇష్టానుసారంగా వాడు వీడు అని తిట్టడం, దాంతోపాటుగా రాత్రి 10 గంటలకు 10:30కు తప్పు చేస్తే వాళ్ళ భార్యలందరినీ సబ్స్టేషన్కు తీసుకురావాలి, సెక్షన్ ఆఫీస్కి రావాలనే పద్ధతులలో కూడా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నటువంటి ఏఈ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్సీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళ నాన్నకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే దానికి ఎస్సీ గారి నుంచి సిఎండి గారి నుంచి సర్క్యులర్ ఉన్నప్పటికీ దాని మీద డిప్యుటేషన్ ఆర్డర్ మీద త్రూ ప్రాపర్ ఛానల్గా పంపించాల్సిన ఏఈ గారు ఆ ఆర్డర్ తీసుకుపోయినందుకు నువ్వు యూనియన్ నాయకులకు చెప్పుకుంటావారా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చెప్పుకుంటావారా, లేకుంటే కంపెనీ అధ్యక్షునికి చెప్పుకుంటావారా, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో. ఎందుకు డిఈ గారు మా రిలేటివ్ మా బంధువు అనే పద్ధతులలో ఆ మనిషిని తిట్టడం జరిగింది. పేపర్లు అలా పడేసి నేను సంతకం పెట్టాను పో అని చెప్పి ఆయనకు ఇష్టం వచ్చినట్టు తిట్టిండు సార్. నేను తిట్టే ముందు నా సెల్లు గుంజుకొని నేను రికార్డు పెట్టిండా లేదా అని చూసి నా సెల్లు చెకప్ చేసి సెల్లు తీసుకొని ఆయన నోటికి వచ్చినట్టు తిట్టిండు సార్. నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తాను వారా, ఎస్సీకి చేస్తాను వారా, నువ్వు ఎవరిరా, నువ్వు ఏ లీడర్కి చెప్పుకుంటావో చెప్పుకోపోరా, నీతో ఏమవుతుందిరా, నీకు దిక్కున్న చోట చెప్పుకోపోరా అది అని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి సార్. మా ఏ గారి